నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎవరి పాపాను వాళ్ళు పోవడం కాదు, ఎవరో చేసిన పాపానికి వాళ్ళు పోయేలా ఉన్నారు. అటు ఇటుగా ఇప్పుడు అమెరికన్ల పరిస్థితి అదే. అమెరికాను మళ్ళీ గ్రేట్ చేస్తానని అమెరికన్ల బతుకులను దివాళా తీయించేస్తున్నాడు ట్రంప్. ప్రపంచ దేశాలతో ట్రంప్ ఆడుతున్న టారిఫ్ గేమ్స్తో అగ్రరాజ్యం జనాలు అల్లాడిపోతున్నారు. బతుకులు భారంగా మార్చుకొని బతుకు జీవుడా అంటున్నారు. ట్రంప్ అమెరికాను పూర్తిగా ముంచేస్తున్నాడా? ట్రంప్ నిర్ణయాలకు అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందా? అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్ టారిఫ్ వార్తో జనాలకు కష్టాలు. ట్రంప్ దెబ్బకు అమెరికన్ల జేబుకు చిల్లు. బతుకులు భారమై బతకడం కష్టమై. ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్లకు చుక్కలు. టీజర్ మాత్రమేనా? సినిమా ముందుందా? అమెరికన్లకు మరిన్ని కష్టాలు తప్పవా? అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ రెండు నినాదాలే ట్రంప్ను రెండోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టాయి. ట్రంప్ మాటలు, దూకుడు చూసి ఇక అద్భుతమే అనుకున్నారు అమెరికన్లు. కట్ చేస్తే రెండోసారి బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి ప్రపంచాన్ని దారిలోకి తెచ్చుకుంటాను అని చెప్పి అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో బతుకులు భారంగా మారి కొందరు, బతికే మార్గం లేక ఇంకొందరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఇబ్బందులు పడుతున్నారు. తన నిర్ణయాలతో ట్రంప్ అమెరికా కొంప ముంచుతున్నాడు. అమెరికన్లపై భారాన్ని తగ్గిస్తాను అని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ముందు వెనుక ఆలోచించకుండా వివిధ దేశాలపై ఎడాపెడా ప్రకటించిన సుంకాలు అమెరికన్ల జేబులకే చిల్లులు పెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. నిత్యావసరాల నుంచి ప్రీమియం మద్యం చివరకు టాయిలెట్ పేపర్ల ధరలు పెరిగిపోయాయి. అమెజాన్, వాల్మార్ట్లో అంటించిన కొత్త ధరలను చూసి అమెరికన్లు షాక్ అవుతున్నారు. ట్రంప్ సుంకాలతో అమెరికాలో చాలా వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిత్యావసరాలు, గృహోపకరణాలు, చివరకు టాయిలెట్ పేపర్ల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. చైనా, కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే గృహోపకరణాల ధరలు, వియత్నాం, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్త్రాలు, బ్యాగుల ధరలు పెరిగాయి. అమెజాన్, వాల్మార్ట్లో వాటిపై $1 నుంచి $8 వరకు పెంచేశారు. పాత ధరల స్టిక్కర్లపైనే కొత్తవి అతికిస్తున్నారు. అమెరికన్లకు నిత్యావసరాలకు అయ్యే ఖర్చు ట్రంప్ నిర్ణయాలతో ఒక్కసారిగా పెరిగిపోయింది. గత ఏడాది జూలైతో కంపేర్ చేస్తే ఈ ఏడాది 2.7% ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీంతో వాళ్ల జేబులకు చిల్లు పడుతున్న పరిస్థితి. ఇక రెస్టారెంట్లలో భోజనం మరింత ప్రియంగా మారింది. హౌసింగ్, మెడికల్ కేర్, యూజ్డ్ కార్ల ధరలు భారీగా పెరిగాయి. 90 దేశాలపై 15 నుంచి 50% వరకు ట్రంప్ సుంకాలు విధించారు. ట్రంప్ విధానాలు ఇలానే కంటిన్యూ అయితే అమెరికా యావరేజ్ టారిఫ్ రేటును 18% పరిమితం చేసే అవకాశం ఉంటుందని ఎకానమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1930లో స్మార్ట్ హాలీ టారిఫ్లతో పోలిస్తే కూడా ఇది ఎక్కువ. అమెరికా రైతులకు లాభం చేయాలని స్మార్ట్ హాలీ టారిఫ్ చట్టం తీసుకువచ్చారు. అది అప్పట్లో మాంద్యానికి కారణమైంది. ఇప్పుడు ట్రంప్ తీరుతో పరిస్థితి అంతకు మించి ఉండబోతోంది. దీంతో అమెరికన్ల బతుకులు భారంగా మారడం ఖాయం. ఇక ట్రంప్ టారిఫ్లతో సగటు అమెరికన్ కుటుంబానికి $2,400 ఎక్కువ ఖర్చవుతోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 2 లక్షలు. సాధారణ కుటుంబానికి ఇది ఒక నెల అద్దెకు, ఓ మధ్యతరగతి కుటుంబం ఏడాది గ్రాసరీ బిల్లుకు ఇది సమానం. ఇది చాలదా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అమెరికన్లపై ఏ రేంజ్లో పడుతుందో చెప్పడానికి? ట్రంప్ సుంకాలతో దుస్తుల ధరలు 37%, షూ ధరలు 39% పెరుగుతున్నాయి.
అమెరికాలో ప్రధాన కొనుగోళ్లు ఇవే. దీంతో ఈ ఖర్చులను తప్పించుకోవడం కష్టం. ఇలా చాలా వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండడంతో అమెరికా కుటుంబాలపై భారం పెరుగుతోంది. ఇక ఆటోమొబైల్స్ విడి భాగాలపై సుంకాలతో కార్ల ధరలు పెరిగిపోయాయి. ఇకటు చైనా నుంచి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, గడియారాలను అమెరికా పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకుంటోంది. వాటిపై విధించిన సుంకాలతో ఆట బొమ్మల రేట్లు జూన్లోనే పెరిగాయి. బ్రెజిల్ నుంచి కాఫీ, స్విట్జర్లాండ్ నుంచి చాక్లెట్, కెనడా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఆల్కహాల్ పై సుంకాలు అమెరికన్ వినియోగదారులకు ఏడాదికి 60% ఖర్చును పెంచుతున్నాయి. ఇక అమెరికన్లు ఎక్కువగా తినే అవకాడో, యాపిల్ లాంటి పండ్ల ధరలు ఇప్పటికే పెరగక రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్లపై ట్రంప్ 100% సుంకం విధిస్తాము అని ప్రకటించడంతో అవి అమెరికన్ల జేబులకు చిల్లులు పెట్టడం ఖాయం. అమెరికన్ల కష్టాలు జస్ట్ శాంపిల్ మాత్రమే. డైపర్ల నుంచి షాంపూ, స్కిన్ కేర్ ఉత్పత్తుల వరకు భవిష్యత్తులో మరింత భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ సుంకాలతో 60% వరకు అమెరికన్ కస్టమర్లపై భారం పడే ఛాన్స్ ఉందని నివేదికలు చెప్తున్నాయి. ట్రంప్ సుంకాలతో ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయం భారంగా మారే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలా అమెరికాను గొప్పగా చేస్తాను అని మాయమాటలు చెప్పి మళ్లీ పీఠమెక్కిన ట్రంప్ ఇప్పుడు అగ్రరాజ్యం కొంప ముంచుతున్నాడు. లక్షల మంది అమెరికా జనాల బతుకులను రోడ్డు మీద పడేస్తున్నాడు. బతుకులను భారంగా మార్చడమే కాదు, ట్రంప్ టారిఫ్లు బతికే మార్గాలను కూడా అమెరికన్లకు క్లోజ్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను ప్రమాదకరమైన మలుపునకు దగ్గర చేస్తూ కొత్త భయాలకు కారణమవుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు రాజకీయంగా కూడా రచ్చలేపుతున్నాయి. అసలు ఇంత చేస్తున్న ట్రంప్ అనుకున్నది సాధించాడా? ఆయన చెప్తున్న లాజిక్లు ఎంతవరకు కరెక్ట్? ఎకానమీ వదిలేస్తే పాక్కు సపోర్ట్ ఇస్తూ అమెరికా పరువు తీస్తున్నారా? ట్రంప్ టారిఫ్లతో బతికే మార్గాలు క్లోజ్. పూర్తిగా బలహీనపడిన ఉద్యోగ మార్కెట్. ట్రంప్ టారిఫ్లతో రాజకీయంగా అలజడి. అసలు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ట్రంప్ తీరుతో అమెరికా పరువు పోతోందా? అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం, వాణిజ్య లోటును తగ్గించడం. ట్రంప్ టారిఫ్ల వెనుక టార్గెట్ ఇదే. అయితే ఇది ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. దేశాలపై అధిక సుంకాలు విధించడంతో దిగుమతి వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో అమెరికన్ వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఈ టారిఫ్లకు ప్రతీకారంగా ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్నాయి. ఇలా ఈ వాణిజ్య యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊహించని నష్టాన్ని కలిగిస్తోంది. నిజానికి ట్రంప్ సుంకాల ప్రభావం ధరల పెరుగుదలకు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా ఉద్యోగ మార్కెట్ కూడా ఒత్తిడికి లోనవుతోంది. ఉద్యోగ అవకాశాలు భారీగా పడిపోతున్నాయని యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లెక్కలు చెప్తున్నాయి. మే, జూన్ నెలల్లో 2,91,000 ఉద్యోగాలు క్రియేట్ అయితే ఇప్పుడు అవి 33,000కు పడిపోయాయి. దీంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ కూడా చాలా వరకు బలహీనమైంది. బైక్ తయారీదారు హార్లీ డేవిడ్సన్ దిగుమతి ఖర్చులు ఆర్థిక అనిశ్చితితో ఉత్పత్తి తగ్గించింది. భారీగా పెరిగిన ధరలు, వాణిజ్య అనిశ్చితి, మందగించిన ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కలిపి అమెరికాలో 1970 నాటి స్టాగ్ఫ్లేషన్ భయాలను గుర్తు చేస్తున్నాయి. ఈ పరిస్థితి వస్తే భారీ ఆర్థిక మాంద్యం ముంచేయడం ఖాయం. ఎకానమీని మళ్లీ గాడిలో పెట్టడం చాలా కష్టమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రంప్ ఆర్థిక విధానాలు యుఎస్ సంస్థలతో రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడరల్ బ్యాంకును ట్రంప్ పదే పదే కోరుతున్నారు. ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్న వేళ వడ్డీ రేట్లు కట్ చేయడం సాధ్యం కాదు. ఇదంతా ఎలా ఉన్నా సుంకాలను ట్రంప్ చారిత్రక వాణిజ్య విజయంగా డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ సుంకాలు అమెరికా ఖజానాకు భారీగా నగదు తీసుకువస్తుందని చెప్తున్నారు. నిజానికి ఇదే నిజం కూడా.
దిగుమతులపై సుంకాలు పెంచితే నిధులు రావడం ఖాయం. అయితే దిగుమతి చేసుకున్న వస్తువులను కొనాల్సింది మళ్ళీ అమెరికన్లే కదా. అప్పుడు భారం పడేది అమెరికా జనాల మీదే కదా. ఇంత పోరాటం చేసి సొంత జనాలను ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది కదా అనే చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందా కరిగిపోతుందా చెప్పలేం. కానీ ఆయన చాలా తెలివితేటలుగా కూడా కొన్ని పనులు చేస్తున్నాడు. అన్ని దేశాలతో తగు పెట్టుకుంటున్నాడు, మళ్ళీ సెటిల్మెంట్స్ తెచ్చుకుంటున్నాడు. అవేమి దాంట్లో మాత్రం వేరే ఆలోచన లేదు. అన్నిటికంటే ముఖ్యం చైనాతో ఆయన ముందలు ఉన్న జోరు లేదు. ఎందుకంటే చైనా బిగిసిపోయి కూర్చున్నది. చైనా ఒప్పుకోపోతే ఒప్పందం అమెరికాతో, ఇప్పుడు అమెరికా చేసిన ఒప్పందాలన్నీ ఉపయోగపడవు. ఎందుకంటే చైనా దాదాపు 20% వాళ్ళ అమెరికన్ ఇంపోర్ట్స్ అంతా అక్కడి నుంచే వస్తున్నాయి. చైనా సహాయం లేకపోతే అమెరికా ముందలకెళ్ళలేదు. సుంకాల వెనుక ట్రంప్ మెయిన్ టార్గెట్ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం. యాపిల్, జనరల్ మోటార్స్ లాంటి విషయాల్లో ఇలాంటి ప్రయత్నాలే చేశారు. అయితే ట్రంప్ చర్యలేవి ఉత్పత్తి రంగంలో స్థిరమైన విధానాలను చూపించే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాపార అనిశ్చితి. సుంకాల పోరుతో కొత్త తయారీ యూనిట్ల విషయంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు జంకుతున్న పరిస్థితి. ఇలా ఓవరాల్ గా ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సుంకాలు స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడానికి బదులు వినియోగదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. దీంతో ఈ టారిఫ్లు రెండు వైపులా పదునైన కత్తి అనేది అమెరికన్ ఆర్థికవేత్తల మాట. వీటన్నింటికి మించి ట్రంప్ విధానాలు అమెరికా అంతర్జాతీయ విశ్వసనీయతను డ్యామేజ్ చేస్తున్నాయి. ఇది దీర్ఘకాలంలో మరిన్ని ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. అదే జరిగితే అమెరికా కొంప మునగడం ఖాయం. ట్రంప్ టారిఫ్లు కేవలం అమెరికన్లనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించి సప్లై చైన్స్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్ లాంటి దేశాలు ఈ టారిఫ్లను అన్యాయమైన చర్యగా ఖండిస్తూ ప్రతీకార చర్యలకు దిగాయి. దీంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో అలజడి కనిపించింది. ఇలా అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దేశానికే నష్టం చేస్తున్నారు. ఓ రకంగా విదేశీ దిగుమతులను లక్ష్యంగా చేసుకున్నా అది చివరకు ఆ దేశ అమెరికన్ వినియోగదారులపైనే భారం పడుతోంది. ఎకానమీని ముంచేయడమే కాదు, అమెరికా పరువును తీసేస్తున్నారు ట్రంప్ అనే చర్చ నడుస్తోంది. భారత్ మీద కావాలని కడుపు మంట చూపిస్తూ పాములాంటి పాక్కు మద్దతుగా నిలుస్తున్నారు. ట్రంప్ కుటుంబానికి పాక్లో క్రిప్టో వ్యాపారాలు ఉన్నాయి. దానికోసమే ఆ పాపపు దేశానికి మద్దతుగా నిలుస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ట్రంప్ టార్గెట్గా మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అటు అమెరికా ఆర్థిక వ్యవస్థను, పరువును దెబ్బతీస్తూ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య జనాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.